5 నిమిషాలకే కుప్పగొలిపోయారు మీరు. కింద వ్యూ చూడండి గైస్. ఎన్ని కొండలు ఎక్కినా ఒకటే వ్యూ కనపడుతుంది. అది ఇంకా చాలా అది చాలా ఫైన్. మీరు చూసారు కదా ఆ వాడ కూడా జనాలు ఉన్నారు. హలో గైస్, నమస్తే, ఎట్లున్నారు? ఇగో ప్రీతి పక్కన ఉంది, సుష్మా ఏడ కూర్చుంది. మొత్తం బ్యాగ్ నిండా సామాన్లు నింపుకున్నాం. ఏడికి పోతారని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఇప్పుడు కొండల మధ్య సంచారం చేయడానికి పోతున్నాం. వీడు ఇంత మెల్లగా మాట్లాడితే బ్లాగ్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. కొండల మధ్యలో సంచారం చేయడానికి వెళ్తున్నాం. సో వీడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, జర్మనీకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం గైస్, తోపు ఉండే. మళ్ళీ పోదాం అనుకుని 1 year నుంచి అనుకుంటున్నాం కానీ పోతలేము. ఫైనల్గా ఈరోజు కుదిరింది. 6 గంటలకు లేచినాము. ఎగ్ ఫ్రైడ్ రైస్. అసలు జర్మనీ పొద్దున 6 గంటలకు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు మాకు. మీరు చూసుకున్నట్టయితే మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా తింటున్నారా గ్యాప్ లేకుండా. మంచిగా నా టేస్ట్ నేనే చేసిన కదా, అందుకే. బాస్తాయి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, చాలా మంచిగా ఉంటుంది స్పాట్. మినీ స్విట్జర్లాండ్ లెక్క ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు సోది ఎప్పుడు కానీ మీకు డైరెక్ట్ చూపించుడు కరెక్ట్ అన్న ఫీల్. చాలా మంది ఇక్కడ జర్మన్ టూరిస్టులు ఏమంటారు అంటే, నువ్వు స్విట్జర్లాండ్ లో పోయినా ఒకటే, స్విట్జర్లాండ్ లో పోయినా ఒకటే, ఇప్పుడు నువ్వు బాస్తాయి బ్రిక్ పోయినా ఒకటే అని అంటారు అందరు. కానీ ఈ రాక్షసితో పోతున్నావు, అదే నాకు నచ్చలేదు. సో గైస్ ఏమైందంటే, మనోడు టికెట్ ఉందనుకున్నాడు ఫోన్లా, టికెట్ లేదు, డబ్బా నిండి అన్నం తిన్నాడు, పండుకున్నాడు. సోయి లేదు అన్నకి. చూసినారు కదా మీరు, వీడు మంచిగా అన్నాడు. ఆమె 6,000 ఫైన్ వేసింది మనోడు. ఏమైందంటే వానికి అసలు టికెట్ కంప్లీట్ అయింది కూడా సోయలేదు. ఇప్పుడు రెసిడెంట్ ఉన్నాం. రెసిడెంట్ లో ఆర్కిటెక్చర్ తోపు ఉంటుంది గైస్, కానీ ఇక్కడ దిగి చూపించాలంటే ఇప్పుడు టైం లేదు. వేరే స్పాట్ కూడా పోవాలి కాబట్టి టైం లేదు. అలా కళ్ళు కూడా లేవు. ట్రైన్ వస్తుందంట, మేము ఎక్కాలంట, అది ఇద్దరు చెప్పారు. అది ఎక్కి దిగితే బాస్తాయి వస్తుందంట. అన్న ఒక 1 kilometer నడిస్తే వ్యూ వస్తుంది అన్నమాట. నువ్వు ఏడు నుంచి వచ్చినావు? మన నీడలా కనబడుతుంది ముఖం. నేను ఇండియా నుండి వచ్చాను. ఇండియా నుంచి కాదు, ఇప్పుడు ఏడు నుంచి వచ్చినావు? హైలైట్ నుండి వచ్చాను. నీ దగ్గర తీసుకుంటే కోకలేదా? 100 ఉన్నాయి అలాంటివి. నీలాగా షోకి ఇట్లా చూపించుకుంటా నేను తిరిగాను, అర్థమైందా? 100 ఉన్నాయి. నువ్వు రాక్షసి దాంట్లో నువ్వు ప్రీతి కదా, మంచి లేనా? మంచిగా నువ్వు ప్రీతి. నీకేమైంది? ఇదేనా చివరాఖరికి మనం బాస్తాయికి వచ్చేసినాం. ఇప్పుడే దిగినాం అన్నమాట. గైస్ వానికి ఏం కష్టం వచ్చింది చూడ్రి. వాడి ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ వీడియో పోస్ట్ చేసుకోనికి ఎన్ని గంటలు పడుతుండ ఒక ట్రైన్ తీయడానికి. కానీ మనకు అవసరం లేదు, గోపాలు తీసేస్తాం మనం. ఏమంటా ప్రీతి? మధ్యలో చూడు. మనం అటు సైడ్ పోవాలి గైస్. అసలు ఏం చూపించాలో కూడా నాకు అర్థమైతే లేదు, ఎందుకంటే చూసేటి అన్ని మంచిగా కొడుతున్నాయి. మస్తు చల్లగా ఉన్నాయి నీళ్ళు. లేదు బాగుంది. ఆపుకోలేక ఈ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆపిల్ చెట్లు అనమాట. ఇప్పుడు ఆపిల్ లేవు, ఎవరిది తెంపుకున్నాడు. ఆపిల్ చెట్టు కాస్తాయి ఆపిల్ కాయలు. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే మనము ట్రైన్ దిగి అట్లా నడుచుకుంటూ వచ్చినాం పని చేసుకుంటా. ఇప్పుడు ఇదంతా ఆ నది ఉంది కదా, అటు క్రాస్ కావాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మత్స్యకారు ఉన్నాడుగా, మత్స్యకారుల దగ్గర మనము టికెట్ తీసుకొని అటు క్రాస్ కావాలి. ప్రీతి సుష్మా వాళ్ళు ఫోటోషూట్ వీడియోగ్రఫీ నడుస్తున్నది ఇక్కడ. వాళ్ళు ఎందుకంటే వరంగల్ మోడల్స్ కాబట్టి వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొద్దు. ఆడ లైన్లో కూడా నిల్చున్నారు జనాలు. సో మనం ఇప్పుడు ఆడదాకా పోవాలంటే ఈ నుంచే టికెట్ తీసుకొని నది క్రాస్ అయ్యి ఆ పైనకి పోవాలన్నమాట. ఆ పైనకి అటు కూడా పోవచ్చు, మనం ఇటు కూడా పోవచ్చు. ఇటు పోతే ఇంకా వ్యూ బాగుంటది. ఇదేమో ఇది కొండది కదా, అది బాస్తాయి. అసలు బ్రిడ్జ్ అనేది మీదనే ఉంటది. ఆడ మన నార్నియా సినిమాలో ఆల్రెడీ ఒక సీన్ ఉంది. దయ్యం కాదు, సినిమా కాదు కానీ నార్నియా సినిమాలో సీన్ ఉంది తెలుసా ఆడ బాస్తాయి బ్రిడ్జ్ మీద. నార్నియా సీన్ మీద హాలీవుడ్ సినిమాలో ఒక సీన్ ఈయన తీసిర్రు. అది మొత్తం వింటర్ లో తీసిర్రు అనమాట. ఇక్కడ షార్ట్
ఆడికి పోతున్నాం. సో గైస్ అటు క్రాస్ అవ్వడానికి మనము బోట్లో వెళ్ళాలి కదా. సంతోష్ గారు ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాడు. అదే మంచిగా సిస్టమ్ మంచిగా టికెట్ ఏడొచ్చు. ఇప్పుడే ఆ బోట్ నుంచి మనం బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఇక ఆ బోట్ ఉంది కదా, మళ్ళీ తర్వాత దాని నుంచి అంటే దానికి మళ్ళీ పైసలు కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాం కాబట్టి పోయేటప్పుడు కూడా అదే తీసుకుపోతుంది మనల్ని. ఎందుకు టికెట్స్ కొన్నాం మనం పోనీకి రానికి. అవునా? ఓకే, నేను వేరే చెప్పిన ఇప్పుడు నువ్వు కవర్ చేయాలి. ఫ్రెండ్స్, మనం ఇది చూసుకున్నట్టయితే 1996లో ఈ బ్రిడ్జిని స్థాపించడం అయితే జరిగింది. ఏదో ఒకటి జరిగింది, కానీ నీళ్ళైతే లేవు. ఈ పిచ్చిన కొడుకులకు బ్రిడ్జ్ కట్టడం తెలిసింది, కానీ బ్రిడ్జ్ కింద నీళ్ళు ఎట్లా పోయాలో తెలియలేదు. సూపర్ సెట్ అవుతారు అసలు. మనం అట్లా స్ట్రైట్కి వెళ్ళి ఆ కొండలు ఎక్కాలి మీదికి. ఆ కొండల మీదకి పోవాలి. 30 డిగ్రీల ఎండలో మేము కొండ ఎక్కబోతున్నాం. మొత్తం ఇక్కడ హోటల్స్, ఇల్లులు ఉంటాయి. దాంట్లో మిషన్ చూడండి, ఆటోమేటిక్ అదే గడ్డి కట్ చేసుకుంటుంది, లెవెల్ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. దాన్ని అట్లా సెట్ చేసి ఉంచారు. చూసుకుంటే ఇదంతా పల్లెటూరు అన్నమాట. పల్లెటూరు ఇదంతా. ట్రెక్కింగ్ కి బయలుదేరుతున్నాం అనమాట. ముందు బోటింగ్ స్పాట్ ఉంటది. స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటారా బాబు, మొత్తం చెమట అవుతుంది. మొత్తం ట్రెక్కింగ్ ఏరియా ఉంటుంది గైస్. మేము ట్రెక్కింగ్ పాత్కి ఇంకా రాలేము, కానీ ఈయనే మస్తు సోది కొట్టేసినాము. ఇంకా ముందు చాలా డౌట్ ఏదే పైన దాకా ఎక్కగలుగుతామన్న డౌట్ ఎండకి. ఎందుకు ఎక్కలేవు? సో మీకు ముందు వ్యూ చూపిస్తాను, అద్భుతంగా ఉన్నది. నేను ట్యాన్ కావద్దనే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. వెళ్తున్న దారిలో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మొత్తం చేపలు అమ్ముతారు అనమాట. చేపల ఫ్రై అట్లాంటివి ఉంటాయి, కానీ మనకు నచ్చవు. అక్కడ వెళ్తే మనం చేపలు కూడా చూడవచ్చు. మస్తు చేపలు ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. అంత లోతు కూడా లేదు చెప్పాలంటే. మనము బేర్ గ్రిల్స్ ఉంటాడు, బేర్ గ్రిల్స్ గాడు నత్తలని పాములని తింటాడు కదా. సో అట్లాంటివి అనుభవం ఈరోజు చేద్దాం. ప్రీతి ఏం తింటుందో ప్రీతి ఇష్టం. సంతోష్ అయితే పాము తోకొని తింటాడు. నేనేం తింటా? నేను పంది ఎప్పుడు పంది మాంసం తినదు గైస్, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఎండలో నడిచి కూర్చున్నాం. చూడాలనుకుంటే ఇట్లా పోతాం గైస్. గట్లా ఆడికెళ్ళి అట్లా జనాలు దిగుతుర్రు ఆడ, అట్లా మీదికి పోతాం. ఇది వాష్రూమ్కి వెళ్ళే దారి అనమాట. ఇంకకేమో అదే బోటింగ్కి వెళ్ళే దారి. మనం వెళ్తున్నది రహదారి. లాస్ట్ టైం ఇక్కడ ఇది బంద్ చేసిరని, అంటే ఈ ప్లేస్ అంటే ఈ దారి బంద్ చేసారు, ఎందుకంటే ఫైర్ వర్క్స్ ఏదో అవుతున్నాయని బంద్ చేసారు. ఆ దారిలో ఏదో ఇంకొక పెద్ద గుహ ఉంటుంది. ఆగుడి చెప్తున్నా కదా. 5 నిమిషాలకే కుప్ప కూలిపోయారు మీరు. ఇంక 20 నిమిషాలు ఉందట పైన చచ్చిపోయేటట్టు. అమ్మా, కానీ మస్తు ఉందంట వాడు చెప్తున్నా. లొకేషన్ చాలా బాగుంది అన్నట్టు. ఇప్పుడు అంత దూరం పోతే మనం పోతామా అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు కష్టం ఉంటుంది కదా, దిగేటప్పుడు ఏది బచ్చరా తిరుపతి ఆ కొండలు ఎక్కుడు. మా దగ్గర అల్లమాపురం అని గుట్ట అని ఇంకోటి ఉంటుంది. అదే అది మా ఊరు గుట్టనే. ఓకే, అది నువ్వు అప్పుడు చెరువు నుంచి చూసిన చూడు పైన అడవి గుట్టలు, ఆ గుట్టకి ఎక్కుతాం మేము ప్రతి ఇయర్ జనవరిలో. ఇట్లా వస్తుంది దిగేటప్పుడు ఈజీ. ఇంకా
మనకు ఏమనిపించదు దిగడం. సరేపా. అయిపోయిందా అనేది? చచ్చిపోతాను. ఎంతరా 50% ఎక్కినామా? 50%? 50% ఎక్కేలో 100% కోలదా. ఎక్కడ మీద కానీ గైస్ మొత్తం చల్లగా ఈ వాతావరణానికి తాగబుద్ధి అవుతుంది. బాగా అయిపోయినాం గైస్. సీన్ సితార్ ఉన్నది ఇక్కడ. వావ్ వావ్ అమేజింగ్. చూడండి గైస్, వావ్ అద్భుతమైన వ్యూ. అసలు ఎట్లుందనే చూడు. దాటేసి వచ్చినాం కదా. చూసారు కదా గైస్, ఆ బోట్ పోతుందా ఆడికి వెళ్ళి ఇంతవరకు ఎక్కినామంటే మజాకా చెప్పుర్రి. మనం వచ్చిన ట్రైన్ కొండకి చాలా చివరి భాగంలో మేము చేరుకున్నాం. ఇప్పుడైతే కొండ మీద ఉన్నాం చెప్పాలంటే. చూపిస్తుందా? చూడండి గైస్, ఎంత ఎక్కినా ఇది ఉడసలేదు గైస్, మా వల్ల అయితే లేదు. ఇక ఎక్కుతున్న కొద్ది ఇంకెక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది. మీది కోతున్న కొద్ది మీది కోతనే ఉంది. వెల్కమ్ టు ద ఫైనల్ డెస్టినేషన్ స్పాట్. అదే అదే ఇది కాదు. మస్తు బ్రూకే బ్రిడ్జ్ ఉన్నాం కదా, గదే బ్రిడ్జ్ గైస్. చూపిస్తా. అక్కడ పైన జనాలు. ఇదిగో గిదే బ్రిడ్జ్ అనమాట. కిందికి వెళ్ళి మీకు కనిపిస్తుంది. కింద పడితే ఏం పడుతుంది? అమ్మో ఇంత లోతుంది. ఓ అవును తిప్పినట్టు అవుతుంది కిందకి చూస్తే. దీని మీదనే షూటింగ్ తీసింది దాని మీద. దేని మీద? ఓపిక ఉన్నట్టు ఇదంతా తిరుగుతామే మనం ఖాళీ. ఇదే బ్రిడ్జ్ గైస్. మరి ఇది ఇంత పెద్దగా ఉందేం రా చెట్టు. మరి ఇది బుడంకెళ్ళి ఉన్నది. ఏ గీనే ఉన్నది. పడితే చచ్చిపోడేరా. శివాజు ఓకే. ఉండేంది ఇంత పెద్దగా ఏంది, పొక్కలేంది. ఎట్లాంటి స్పాట్లు ఉన్నాం చూడండి మేము. అగో లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్, గీడ ఒకటి, మా వెనకాల ఒక బ్రిడ్జ్. 2 బ్రిడ్జ్లు ఉన్నాయి అన్నమాట. ఈడ అండ్ ఈడ. ఎంత లోయ ఉన్నది మొత్తము. ఈడ మనుషులు ఎట్లా చేస్తారేమో. ఇదంతా ఇది కట్టిర్రా? ఇది కట్టినట్టు కట్టిరు. ఎట్లా కడతారా ఇదంతా? కింద వ్యూ చూడండి గైస్. ఎన్ని కొండలు ఎక్కినా ఒకటే వ్యూ కనపడుతుంది. అది ఇంకా చాలా, అది చాలా పైన మీద చూసిరు కదా, ఆ వాడ కూడా జనాలు ఉన్నారు. చూసినా ఇటుకే చూసినా ఒకటే వ్యూ కనపడుతుంది. కాబట్టి ఆడదా కూడా వేస్ట్. మా గిదే బ్రిడ్జ్ గైస్. మా వెనకాల ఉన్నది కదా, దీన్నే బాస్తా బ్రూకే బ్రిడ్జ్ అంటారు. ఏం లేదు అంత పెద్దగా. చూసారు కదా, అది ఆడ కూడా ఫోటోషూట్ జరిగింది. మా ఊళ్ళో ఫోటోస్ అక్కడికి రాలేదు. ప్రీతి సుష్మా మీరు ఆడికి పోర్రి. పోతే టైం ఎట్లా మీది వరకు వచ్చిన కాబట్టి మంచి ఫోటో తీస్తా. 3x తీస్తా ఫోటో. ఇక ఫోటో తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ నాకు నలుగురు మొత్తం చూసుకున్నట్లయితే నల్లమల్ల ఫారెస్ట్ బ్రిడ్జ్ వేవింగ్ అయిపోయింది గైస్. మొత్తం ఇక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉన్నది కాబట్టి బెస్ట్ 4 దిక్కులకు 4 బ్రిడ్జ్లు అన్నమాట. అది పెద్ద దూరం ఏం లేదు రా, ఇన్ని ఉన్నట్టుంది. ఎక్కుతున్నాడు చూడు, అది పైకి ఎక్కాలంటే. సో గైస్, ఇది మొత్తం టాప్ అన్నమాట, టాప్ వ్యూ అన్నమాట. ఇక్కడ వ్యూ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆడికి తీసుకుపోతున్నాం. ఈడ పడితే ఇంకేం లేదు. సంతోష్ గారు, నేనైనా సంతోష్ అయినా ఎవరైనా సరే దొరకడం కష్టం. సుభాష్తో సమానమే. ఎవరైనా రెస్క్యూ టీం రావాల్సి. ఫ్రెండ్స్, కొండ ఇంకా చివరి భాగానికి చేరుకున్నాం మనం. అమ్మాయిలు 2 సార్లు చివరి భాగం అని చెప్పి చివరి అని చెప్పేసి మా సొల్లంతా ఇన్ని రోజులు ఇంత భరిస్తున్నందుకు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో మాకు అసలు అర్థమైతే లేదు. ఈ ఎండకి మా ముఖాలు కర్రగా రావచ్చు, కానీ ఏం చేయలేము. ఇగో మీరు చూస్తున్నట్టయితే ఆ 4 కొండలు దాటితే అదే స్విట్జర్లాండ్ బార్డర్. స్విట్జర్లాండ్ చూడండి గైస్.
ఇది ఎట్లా కట్టిదేమో అసలు. మనం బ్రిడ్జ్ అని చెప్పేసి ఆడ ఫోటో దిగినాం గైస్, ఆడికి లీడ్కి వచ్చినాం. టాప్ వ్యూ అనమాట. ఇటు సైడ్ నుంచి అన్న పడిపోతున్నాం. ఫోన్ జాగ్రత్త. బస్ ఫ్రెండ్స్, జీవితంలో పైకి రావడం అంటే ఇదే. ఇప్పుడు ఏంటంటే అటు మా ముందే ఒక రెస్టారెంట్ ఉన్నది. రెస్టారెంట్లో ఏమైనా తింటాం. అదే రెస్టారెంట్ ఇగో వెనకాల కనిపిస్తుందిగా, అదే రెస్టారెంట్. ఇంత మందికి వచ్చి రెస్టారెంట్ ఎవరు పెట్టిందా? ఎవడు పెట్టిండో బలిసిన. అయ్యో మన నూడిల్ షాపులు ఈయన ఉన్నారు. ఇగో మంచిగా ఆస్వాదించేద్దాం ఒకసారి. ఫారెన్ ఫుడ్ మంచిగా ఉన్నది గైస్, సంతోషంగా సెట్ చేద్దామా? ఏమంటారు? మన వాళ్ళు కొత్తిమీర గడ్డి కోస్తే అమ్మాయి అబ్బాయి ఇష్టం వచ్చినట్టు పడేస్తుంది గడ్డి. చూడు కోత కోసి ఎట్లా అయిపోయింది. నీ పిల్ల పోతుంది వెనకాల. విడిచిపెట్టేసింది అన్న అప్పుడే. అప్పుడు ఇచ్చిపెట్టినావా? లైఫ్ ఇచ్చిన అయితే. ఈ ఎండలో మూసుకొని కిందికి పోవాలి. ఎండలోనే పాపా పంజాబ్ వాడు హోటల్ పెట్టుకున్నాడు. మా దగ్గర 2 బాటిల్ నింపుకొని వచ్చినామా. మళ్ళా నాతోటి హిందీలో సంతోష్ గారు హిందీ వచ్చు కదా గట్టిగా. సో పిజ్జా గైస్. వావ్ మంచిగా చికెన్ ప్లస్ మష్రూమ్ పోలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీతి సుష్మా చూడండి, చిన్న పిల్లలా మీరు? నాకు అర్థం కాదు. చిన్నతనాన్ని మర్చిపోవద్దా? ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, ఇడికెళ్ళి ఆ ట్రైన్ ఎక్కి ఇంటికి పోతాం. మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటి సుష్మా? బర్లిన్లో స్ప్రీ వరల్డ్ ఏదో ఉంటది ప్లేస్. స్ప్రింగ్ వరల్డ్. స్ప్రీ వరల్డ్ అనుకుంటా. స్ప్రింగ్ కాదు, స్ప్రింగ్. కాయాకింగ్ చేస్తాం. కాయాకింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ విలేజ్. చెప్పాలనుకుంటావు. అందులో బై గైస్. బై.